బస్సులు పెంచేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఏ పేరు పెట్టారు స్వాతి ఏం చేస్తాం, జాబ్ చేస్తాం, ఎంత సంపాదిస్తాం, ఏం చదువు, ఎక్కడ బస్సులు ఇస్తారా? ఇంకా వచ్చా కొద్దిగా ఇంకా వచ్చా ఇంకా రాదు. కెమెరా అలా బస్ వచ్చింది. కొంచెం ఎంత బాబాయ్ కెమెరా మరి ఎంత ముందడికి ఎందుకు ఎంతకు వచ్చారు? మీరు ఎంతకు వచ్చారు? కొన్ని నిజాలు తీసుకోండి. కొన్ని విజయాలు తీసుకోండి. మొత్తం బాగా కొన్ని విజయాలు తీసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు తీసుకున్నాను. జరగారు విజయాలు కావాలంటారు. విజయాలు కొంచెం ఎంతన్నారా ముఖంలో పెట్టి తీసుకోపోయి కెమెరా మైక్ పెట్టండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తమ్ముడి పేరు నిజామాబాద్ జిల్లా డోంగ్లీ గ్రామానికి చెందినటువంటి తమ్ముడు ఉమేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి రేవంత్ రెడ్డి ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడా, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అమలు చేస్తాడా అని హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు ఉమేష్. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి ఏడాది ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. హైదరాబాద్లో బస్ పాస్ తీసుకొని రోజు కోచింగ్ సెంటర్ పై కోచింగ్ తీసుకుందామంటే మొన్నటి వరకు 1300 రూపాయలు ఉన్న బస్ పాసు 1630 రూపాయలు అయింది. ఒక నిరుద్యోగ యువకుడి మీద 330 రూపాయల భారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది. ఆడోళ్ళకు ఫ్రీ అంటివి, మగ పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఈ
ఇలా ఒక పేద ప్రైవేట్ కంపెనీలో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక్కొక్క రోజు టికెట్ మీద 10 నుంచి 20 రూపాయలు పెంచాం. 20 రూపాయలు పెరిగిందంటే నెలకు 600 రూపాయలు ఆ చిరు ఉద్యోగి మీద భారం పడుతుంది, ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మీద భారం పడుతుంది. అంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి నిరుద్యోగులు కానీ చిరు ఉద్యోగులు కానీ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళ మీద నెలకు 300 నుంచి 600 రూపాయల భారం వేసింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ తమ్ముడు ఉమేష్ మీద 300 రూపాయల భారం పడ్డది. నిరుద్యోగ యువకులకు నువ్వేం చెప్పినావు ఆ రోజు? ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4000 వృద్ధి ఇస్తాను, 4000 నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, 2 లక్షలు కాదు కదా 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ యువకులను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. పైగా బస్ ఛార్జీలు పెంచారు. ఇవాళ మేము పేద ప్రజల పక్షాన మధ్యతరగతి ప్రజల పక్షాన పెంచిన బస్ ఛార్జీలు దించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచింది. ఒకసారి రౌండ్ ఫిగర్ మీద ఇంకా పెట్టానప్పా కెమెరాలు మూతిలో పెట్టినా మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎంటీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే. ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది, 40 రూపాయలు పెరిగింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్య తరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైన భారం ప్రతి పేద మధ్య తరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు ఇచ్చాం, 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన పిఆర్సీ ఏరియర్స్ రావడం లేదు, పిఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్సు వస్తే ఈమెను ఏ వరంగల్ జిల్లాకు నల్గొండ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ అమ్మ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు, భర్త ఇక్కడ పనిచేస్తాడు. రేపు ఈ కండక్టర్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ పరం చేసి ఎలక్ట్రిక్ బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు లేకుండా చేసి హైదరాబాద్ లో పనిచేస్తున్న 12,000 డ్రైవర్ కండక్టర్లను ఇవాళ నిరాశ్రయులు చేసి హైదరాబాద్ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నావు. ఉప్పల్ డిపో అమ్మకానికి పెట్టినావు, మియాపూర్ లో ఉండే వర్క్ షాప్ ను అమ్ముకుంటున్నావు. జేబీఎస్ బస్ స్టాండ్ ను హడ్కోలో 1500 కోట్లకు కుదబెట్టి బస్ స్టాండ్లను కుదబెట్టి అప్పులు చేస్తున్నావు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి కుట్ర చేస్తున్నావు. పేద మధ్యతరగతి ప్రజల మీద భారం పెంచినావు. పెంచిన బస్ ఛార్జీలు వెంటనే దించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచిన అదేవిధంగా బస్ పాసుల ధరలు కూడా దించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. టోల్ గేట్ల పేరు మీద ధరలు పెంచినావు, బండాల పేరు మీద ధరలు పెంచినావు, రౌండ్ ఫిగర్ పేరు మీద ధరలు పెంచినావు, సిటీ బస్సుల్లో 50% ధరలు పెంచినావు. ఎన్నిసార్లు పెంచుతావు? నీ 20 నెలల్లో 5 సార్లు బస్ టికెట్లు పెంచి పేదల ఉసురు పోసుకుంటున్నావు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నావు, మగోళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నావు. ఆడికాడికి అయిపోయా భార్య ఫ్రీ అంటే భర్త దగ్గర డబ్బులు వసూలు చేస్తే నువ్వు ఏం ఫ్రీ చేసినట్టుగా సమానం అయిపోయా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు పెంచిన ధరలు తగ్గించాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ఆర్టీసీ బస్ ఎక్కి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ పోతాం. ఎండీ గారికి మెమోరాండం ఇచ్చి పెంచిన ఛార్జీలు దించాలి, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. సింగిల్ లో ఎట్లా పెడతాను అందరూ
ఎవరన్నా కూర్చోనా కూర్చోండి కింద కూర్చో కింద కూర్చోండి కింద కూర్చో నిరుద్యోగ యువకుడు వెనుక ఉంటాడు. 1200 రూపాయలు ఉండేది, 1200 బస్ ఛార్జ్ ఇప్పుడు 1900 రూపాయలు అయింది. అంటే ఆ యువకుడి మీద 700 రూపాయలు భారం వేశారు. మహిళలకేమో ఫ్రీ అంటాం, మగవాళ్ళకి డబుల్ చేశారు. ఇప్పుడే నేను టికెట్ కొన్నాను, మెహదీపట్నం నుంచి ఆర్టీసీ 30 రూపాయలు 40 రూపాయలు రౌండ్ ఫిగర్ మీద పెంచాడు, రెండోసారి టోల్ గేట్ల పేరు మీద పెంచాడు, మూడవసారి పండుగల పేరు మీద పెంచాడు, నాలుగోసారి పిల్లల బస్ పాస్ల మీద పెంచాడు, ఇప్పుడు 5వసారి సిటీ బస్సుల్లో ఏకంగా 50% పెంచేశాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి చేస్తా ఉంది. ఆర్టీసీ మియాపూర్ డిపో, ఉప్పల్ డిపోను అమ్మకానికి పెట్టారు. ఆర్టీసీలో కార్గోను ఇలా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు లేకుండా మొత్తం ప్రైవేట్ కంపెనీలకు ఎలక్ట్రిక్ బస్సులకు అప్పచెప్పి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తా ఉన్నారు. ఆర్టీసీ ఆస్తుల్ని రేవంత్ రెడ్డి అమ్మకానికి పెడతా ఉన్నారు. ఇలా జూబ్లీ బస్ స్టాండ్ కుదబెట్టి 1500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పెంచిన బస్ ఛార్జీలు తగ్గించాలని, పేదల మీద భారం వేయొద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ ఆర్టీసీ బస్ ఎక్కి ఎండీ ఆఫీస్కి వెళ్తున్నాం. ఎండీ గారికి మెమోరాండం ఇస్తాం. ప్రభుత్వం దిగస్తే మంచిది, లేదా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇది పెంచింది కాదా? పెంచిన ఛార్జీలు దించండి. ఆడవాళ్ళకి ఫ్రీ అంటే మగవాళ్ళకి డబుల్ చేస్తుంది. నువ్వేం చేసినట్టు పండగ పేరు మీద డబుల్ టికెట్ వసూలు చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. పేదల మీద భారం వేయద్దు. తక్షణమే పెంచిన ఛార్జీలు దించాలి. చెప్పండి ముఖ్యంగా టోల్ గేట్ల మీద ఒకసారి, అదేవిధంగా బస్ పాస్ల మీద ఒకసారి, ఈ రోజు సిటీ బస్సుల్లో కూడా ఏకంగా 50% పెంచారు. ఈ ఛార్జీలు మేము దించాలని మేము కోరుతా ఉన్నాం. సార్ ముఖ్యంగా చూసుకుంటే అంటే మీరు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో మీ హయాంలో చాలా వరకు కూడా మేము ఆర్టీసీకి సంబంధించి కావచ్చు, కార్మికులకు సంబంధించి కావచ్చు చాలా వరకు సపోర్ట్ చేశామని చెప్పేసి, కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దాని విషయంలో మీరు ఏం మాట్లాడతారు? నేను పొన్నం ప్రభాకర్ ఒకటే అడుగుతున్నా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా ఎప్పుడు గుర్తిస్తారు? ఆర్టీసీకి ఇవ్వాల్సిన మహాలక్ష్మి బకాయిలు ఎప్పటిలోగా ఇస్తారు? ఆర్టీసీ కార్మికుల పీఆర్సీ ఏరియర్స్ ఎప్పటిలోగా చెల్లిస్తారు? ఆర్టీసీకి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 9,000 కోట్లు గ్రాంట్ గా ఇచ్చింది. మీ ప్రభుత్వం 1 రూపాయి అన్న గ్రాంట్ ఇచ్చిందా? గ్రాంట్ ఇప్పించండి, ఆర్టీసీని కాపాడండి. ఆర్టీసీ ఆస్తులు అమ్మకండి. ఆర్టీసీ ఆస్తులను కుదబెట్టి బ్యాంకుల్లో అప్పులు తేకండి. ఆర్టీసీ కార్మికులకు వెంటనే పీఆర్సీ ఇవ్వండి. ఎలక్ట్రిక్ బస్సుల ముసుగులో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దు. ఓకే, హరీష్ రావు చెప్తున్న
బస్సుల్లో పెంచిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా బయటపడి నుంచి బస్ భవన్ వినతిపత్రం ఇవ్వడానికి బస్సుల సార్ చెప్పండి సార్ ప్రెసిడెంట్ గా ఆర్టీసీ